డిమాండ్ మేరకు చేపట్టిన రెండో కుటుంబ సర్వే కూడా ముగిసింది. కానీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. రీసర్వేలో 18,539 కుటుంబాలే వివరాలిచ్చాయి. ఈ లెక్కలు కలిపితే ఓవరాల్ పర్సంటేజ్ లైట్ గా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. కేసీఆర్, హరీష్, కేటీఆర్ కు పోస్టులో ఫారాలు పంపినా దరఖాస్తు చేసుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో కులాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. 49 రోజుల పాటు జరిగిన ఈ సర్వే గత డిసెంబర్ చివరి వారంలో పూర్తయింది. కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడంతో రీసర్వేకు అవకాశం కల్పిస్తూ గత నెలలో 13 రోజుల పాటు ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి కులగణన కూడా పూర్తయింది. కానీ ఆశించిన సంఖ్యలో రెస్పాన్స్ రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీఓ ఆఫీసులకు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసుల్లో ప్రజాపాలనా కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేయించుకునే అవకాశం కల్పించినా జనం పెద్దగా రాలేదు. సెకండ్ టైం అనుకున్నంత స్పందన రాలేదని సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ కు పోస్టులో ఫారాలు పంపినా దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. సుప్రీంకోర్టులో బీసీ కులగణనకు వ్యతిరేకమని అఫిడవిట్ ఇచ్చిన బీజేపీకి కులగణన మీద మాట్లాడే హక్కే లేదన్నారు మంత్రి పొన్నం. తక్కువ స్పందన ఉన్నమాట వాస్తవమే. మేము 150 ఇళ్లకు ఒక బ్లాక్ చొప్పున 1,08,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసి సర్వే కొరకు పంపినాం. కొంత గేటెడ్ కమ్యూనిటీలో, అపార్ట్మెంట్లలోనో, కొంత కాస్మోపాలిటన్ ఉన్న ప్రాంతంలో మాకు అవసరం లేదు, మాకెందుకు ఇది అని రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు సర్వేలో 3.1% రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన కులగణన సర్వేలో 3,56,000 కుటుంబాలు వివరాలు నమోదు చేసుకోకుండా మిగిలిపోయాయి. వీరి కోసం రెండోసారి అవకాశం ఇచ్చినా వివరాలు ఇవ్వలేదు. ప్రత్యేక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసినా వాడుకోలేదు. రీసర్వేలో భాగంగా 18,539 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. మొత్తంగా 2 సర్వేలు పూర్తయిన తర్వాత ఇంకా 3,37,964 కుటుంబాలు మిగిలిపోయి ఉన్నాయి. రీసర్వేలో నమోదైన 18,000కు పైగా కుటుంబాలను అప్డేట్ చేయడంతో లెక్కల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. మొదటి సర్వే తర్వాత ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45%, బీసీల జనాభా 46.25% ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం ముస్లిం జనాభా 12.56% కాగా ఇందులో బీసీ ముస్లింల జనాభా 2.48%, ఓసీ ముస్లింల జనాభా 10.08%, ఇతర ఓసీల జనాభా 13.31%. అయితే రీసర్వే వివరాలను కలిపితే ఈ లెక్కలు లైట్గా మారతాయని తెలుస్తోంది. మొదటి సర్వే ఆధారంగా 96.9% నమోదు కాగా రీసర్వేలో మరో 5.21% పెరిగింది. మొత్తంగా 97.08%తో జనాభా ప్రాతిపదికన కులాల రిజర్వేషన్ను త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.